ఒక విశ్వాసి భక్తి జీవితంలో చనిపోయే వరకు ఎప్పటికీ ఆసక్తి కలిగి ఉండటం సాధ్యమేనా? ఇది సాధ్యమా అసాధ్యమా అంటే సాధ్యమే, కానీ దీనికి కొంత వ్యయం ప్రయాసం తప్పకుండా చెల్లించాలి. ఎందుకంటే మనిషి మెంటాలిటీ ఏంటంటే కొత్తకు వింత పాతకు రోత సామెత ఒకటి విన్నారు కదా. సెల్ ఫోన్ కొత్తది కొనుక్కున్నప్పుడు అబ్బా దాన్ని ఎంత మురిపంగా చూసుకుంటారో, ఐ రైట్? ఐఫోన్, యాపిల్ ఫోన్ చాలా బాగుంది అని వారం రోజులు దాన్ని మురిపంగా చూస్తాం. అసలు ఆ ఫోన్ అంటే ఎంత ఆసక్తి ఉంటుందంటే నోటి మాటలతో చెప్పలేని పని. ఓ నెల రోజుల తర్వాత ఏమందలే ఫోన్ ప్రక్కన పడేస్తాం. అంటే ఒక వ్యక్తి మీద కానీ ఒక వస్తువు మీద కానీ తొలిటి దినాల్లో ఉన్న ఆసక్తి అపేక్ష కాలానుగుణంగా కనుమరుగైపోద్ది. పెళ్ళైన కొత్తలో భర్తను చూసుకుంటా నా దేవుడు నా దేవుడు నా దేవత నా దేవత అంటాడు. నువ్వు లేకపోతే నేను బతకలేను అంటాడు. నెల రోజుల తర్వాత నువ్వు లేకపోతేనే బతికేటట్టున్నాను అంటాడు. మొదట్లో ఉన్న ఆసక్తి వస్తువు మీద కానీ వ్యక్తి మీద కానీ పదార్థం మీద కానీ కాలానుగుణంగా తరిగిపోతుంది. మరి అలాంటప్పుడు సంవత్సరాల తరబడి అదే బైబిల్ కదా, సంవత్సరాల తరబడి అదే ప్రార్థన కదా, సంవత్సరాల తరబడి అదే పాట కదా, సంవత్సరాల తరబడి అదే ఉపవాసాలు కదా. మరి కాలానుగుణంగా తరిగిపోతుందా లేదా? ఇప్పుడు తరిగిపోద్ది అంటారు, ప్లేట్ మారుస్తారు అంతే, పొరపాటున తరగదు. ఎందుకో చెప్పమంటారా? యేసుక్రీస్తు వారి ప్రేమ వన్నె తరగని ప్రేమ. యేసుక్రీస్తు వారి సౌందర్యం వన్నె తరగని సౌందర్యం. యేసుక్రీస్తు మంచితనం వన్నె తరగని మంచితనం. 21 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాం కదా. అబ్బా ఇక ముగిస్తే బాగుండు అనుకున్నారా? 40 రోజులు ఉంటే బాగుండు అనుకున్నారా? ఎందుకు? ఆయన ప్రేమ వన్నె తరగని ప్రేమ. ఎంత ప్రేమించినా నేను సరిగ్గా ప్రేమించలేదు నా ప్రభుని. ఎంత ప్రార్థన చేసినా నేను సరిగ్గా ప్రార్థన చేయలేదు ప్రభు సన్నిధిలో. 3 అధ్యాయాలు చదివినా అయ్యో మొన్న ఆయన ఎక్కడ లండన్ నుంచి 10 అధ్యాయాలు చదువుతున్నాడట, నేను 3 అధ్యాయాలే చదువుతున్నా. ఆ తర్వాత ఇంకొక ఆయన అంటాడు నేను రోజుకు వచ్చి 15 అధ్యాయాలు చదువుతున్నాను అంటాడు. ఆ మాట ఇంతతోటే నేను 10 అధ్యాయాలే కదా ప్రభువా. చూడు, ఎంత ప్రేమించినా ఎంత ఆరాధించినా యేసు ప్రేమ వన్నె తరగని ప్రేమ. ఎందుకు తెలుసా? ఆయన ప్రేమ దినదినము నూతనంగా పుట్టుకుంటూ వస్తుందట.